మంది అయిపోయింది బా. దాంట్లో కూడా అయిపోయిందా? అయిపోయింది బావా. ఏ అలా ఉన్నావే? మీ చెల్లి దెబ్బేసింది బావా. ఈ రోజుల్లో అమ్మాయిలు అందరూ అలాగే ఉన్నారు బా. మీ చెల్లి కూడా అంతేనా బావా? అంతే బావా. ఈ మధ్యకాలం ఎవరినైనా నమ్మలేకపోతున్నాం బా. ఏ ఈ గొడవ నాకు ఎందుకు కానీ నేను వెళ్ళి పాట కూడా వస్తాను. ఎప్పుడు చనిపోయిందిరా బావా? ఇటు బతికే ఉన్నాడు బావా. హాస్పిటల్ తీసుకెళ్దాం బావా. వద్దురా, పోలీస్ కేసు అవుద్ది. ఇదే విషయంలో మీ అన్నయ్య కానీ మీ తమ్ముడు కానీ ఉంటే ఇలాగే చేస్తావు బావా. సర్లేరా, తీసుకెళ్దాం. రే అటు మనూపుడుతో ఉన్నాడు రా. ఈ డైరీ ఎలాగైనా సరే న్యూస్ ఛానల్ కింద చూడండి. నేను చనిపోవడం కారణం ఇందులో రాసింది. చనిపోయాడురా. హాయ్ బావా. హాయ్ రా. ఏంట్రా అలా ఉన్నా? నిన్న జరిగిన విషయం ఆలోచిస్తే చాలా బాధగా ఉంది బావా. అడు మన కళ్ళ ముందే చనిపోయాడు రా. దాని గురించి ఆలోచించకరా. ఇంటికి చింతకలిగాడేడ్రా. ఆడా నిన్న జరిగిన దానికి తడిసిపోయింది రాడికి, మునిగిపోతున్నాడు. ఏంట్రా బావా, ఏం చదువుతున్నావు? నిన్న తమ్ముడు డైరీ ఇచ్చాడు కదరా. నా పేరు రాధాకృష్ణ, 10th క్లాస్. చదువు మైనస్ ప్రేమ ఈజ్ ఈక్వల్ టు రాధా ప్లస్ మధు. ఇదే మా స్కూల్. How many parts of speeches are there? I will explain now. The first one is noun, second one is pronoun, verb, adjective, adverb, preposition, conjunction and interjection. Keep silence all of you. Why are you making noise? Excuse me ma'am, 10th class mark list. Okay, thank you. Okay, now your results are with me. Okay? Next, I will reveal the results. Okay, now I am going to announce the toppers of this quarterly examination. The toppers are Radhakrishna and Madhumati. These two persons are got good result in this quarterly examination. Let's congratulate them. Amma Tulasi, stand up. Abdul, you also stand up. మీరు ఎగ్జామ్లో ఎలా పర్ఫామ్ చేస్తారో తెలుస్తుందా? అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది మీరు ఎలా ఎగ్జామ్ రాశారో అన్నది. క్లాస్లో చూడండి, మీ ఫ్రెండ్స్ రాధాకృష్ణ అండ్ మధుమతి, వాళ్ళు మీ ఫ్రెండ్సే కదా. వాళ్ళకి ఎలా వచ్చాయి మార్క్స్? మీకు ఎలా వచ్చాయి? ఈవెన్ అట్లీస్ట్ ఒక్క సబ్జెక్ట్లో కూడా మీరు పాస్ అవ్వలేదు. ఫైనల్ ఎగ్జామ్లో ఎలా పాస్ అవుదాం అనుకుంటున్నారు మీరు ఇలా చేస్తే? చూడండి రిజల్ట్ ఎలా వచ్చిందో, ఎంత వరస్ట్గా వచ్చాయో మార్క్స్. ఇలాగైనా చదివేది? ఇప్పటికైనా మార్చుకోండి, ఇప్పటికైనా ఇంట్రెస్ట్ పెట్టండి. అర్థమవుతుందా? ఇదే ఇలా కంటిన్యూ అయితే నేను మీకు ఫైనల్ ఎగ్జామ్కి అలో చేయను. అర్థమవుతుందా? మీకు హాల్ టికెట్ ఇవ్వను నెక్స్ట్ ఎగ్జామ్కి. ఓకేనా? ఓకే, ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్నాం కదా. సో టుమారో ప్రిపేర్ వెల్ ఫర్ దిస్. I will ask the questions from them.
ఈ రోజు డైరీ అది నోట్ చేసుకోండి. ఓకే, నౌ ఐఎమ్ లీవింగ్ ద క్లాస్. Good morning, sir. Good morning. Sit down. Thank you, sir. Today we are going to discuss about algebra. I am writing the formula. Please note it down. A plus b whole square, a square plus 2ab plus b square. Okay? వాళ్ళిద్దరు చదువులో మనకంటే ముందున్నారు. మనం చూస్తే వెనక్కి ఉండిపోయాం. ఇప్పుడు ఏం చేద్దాం? I have a plan. ఏంటి? మరిదిని లవ్ లో దింపుదాం. ఆటోమేటిక్ గా చదవడానికి పడిపోతారు. సరే, నేను వెళ్ళి రాజాతో చెప్తాను, నువ్వు వెళ్ళి మధ్యతో చెప్పు. వాళ్ళిద్దరు అప్పుడు చదువులో డౌన్ అవుతారు. ఓకే డన్. ఓకే, డన్. హాయ్, హాయ్, ఏంటి ఇలా వచ్చావు? నేను నీకో విషయం చెప్పాలి. చెప్పు. నిన్ను మధు లవ్ చేస్తుంది. నాతో చెప్పమని పంపింది. నిజంగానా? నేను తనతో తర్వాత మాట్లాడతానని చెప్పు. ఓకే, బాయ్. బాయ్. హాయ్ మధు. హాయ్, ఏంటి ఇలా వచ్చావు? నీకో విషయం చెప్పాలి. ఏంటి చెప్పు. రాధ నేను లవ్ చేస్తున్నాడు. ఏంటి, నిజంగానా? ఎస్, రాధ నన్ను లవ్ చేస్తున్నాడా? నాకు చెప్పాడు నీకు చెప్పమని. నిజంగానా? ఓకే, నేను తర్వాత తనతో మాట్లాడతానని చెప్పు. ఓకే బాయ్. ఏంటి, రాధ నన్ను లవ్ చేస్తున్నాడా? నిజంగానా? ఓ ఎస్. రాధా, మధు నిన్నే చూస్తుందిరా. ఏ మధు, రాధా నిన్ను చూస్తున్నాడే. కలవరపడుతుంటే గుండెల చవ్వడి గుసగుసమంటుంటే మధు. ఏంటి? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటి, ఇందాక క్లాస్ లో యూనిఫామ్ లో ఉన్నావు, ఇప్పుడు సివిల్ డ్రెస్ లో ఉన్నావు. నీకు మాట చెప్పడానికి ఇంటికెళ్ళి డ్రెస్ మార్చుకొచ్చా. అవునా? ఏంటి చెప్పు. ఐ లవ్ యూ. యాహూ. జనబడవే కొత్త అందమా కన్నులు రెండు కలవరపడుతుంటే గుండెల సవ్వడి గుసగుసమంటుంటే నాలో ప్రతి ఆశ నాలో ప్రతి శ్వాస నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే రోజు కను పాప నిన్నే చూడాలంటే ప్రేమేనంటావా ప్రేమేనంటావా కన్నులు రెండు కలవరపడుతుంటే గుండెల చవ్వడి గుసగుసమంటుంటే నాలో ప్రతి ఆశ నాలో ప్రతి శ్వాస నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే రోజు కను పాప నిన్నే చూడాలంటే ప్రేమంటావా ప్రేమేనంటావా ఏ గాలి తెమ్మెర వస్తున్నా పరిమళాల స్వరాలుగా ఆరాగ నీదే అంటున్నా ఏ పాట పల్లవి వింటున్నా పరవశాన చటుక్కున్నా ఆ పాట నీదే అంటున్నా ఏమైనదేమో నాలోనా ఎదలోనా గోదారి గాని పొంగేనా ఈ రోజు నేను వింటున్నా
పెంచే ప్రేమ కీర్తన. కన్నులు రెండు కలవరపడుతుంటే గుండెల సవ్వడి రేయ్ అనయ్య స్కూల్ కాకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ? స్కూల్ కాకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ? స్కూల్ కాకుండా ఏం చేస్తున్నారు? హాలిడే అని చెప్పి పిక్నిక్ వచ్చాం బాస్. పిక్నిక్ ఏంటి? పిక్నిక్ దాని వేరా? వాళ్ళంతా అలా ఉన్నారు సార్ బాస్. నేనేదో పిక్నిక్ కదా అని చెప్పి ఎంత వేసా లిసన్ టు మీ ప్లీజ్. ఎంత వేసా లేకు అనయ్య నువ్వు మాట్లాడతాను చెప్పానా? అనయ్య బిలీవ్ మాట్లాడుకున్నా. అనయ్య లిసన్ టు మీ నీ పేరేంట్రా? ఏదో ఫ్రెండ్స్ కదా బాస్. నీ పేరేంటి? అనయ్య నువ్వు నోర్మి. నీ పేరేంటి? నా పేరు ఏం రాధాకృష్ణ చదువుతున్నావు? బాస్. సేమ్ స్కూల్ ఏం బాస్, చదువుతున్నావు? సేమ్ క్లాస్, ఇప్పుడు రేపు క్లాస్మేట్స్ మీ బాస్. ప్రిన్సిపల్ కనపడి చేస్తాను. సార్ ప్రిన్సిపల్ వరకు ఎందుకండి నోర్మి మాట్లాడక ఇటువంటి ప్రిన్సిపల్ వరకు వద్దు నువ్వు ఎంత బాస్. వేసా లేకు ఎక్కువ మాట్లాడుకో. అనయ్య చెప్పేది విను, తన ఎంత వేసా లేకు ఇటువంటి విషయాలు స్కూల్ వరకు వద్దు అనయ్య, బాస్. please, తన Just classmate ఏదో అనయ్య. friends అని చెప్పి జస్ట్ పిక్నిక్ నువ్వేం వచ్చాం చదువుతున్నావు నువ్వు? అనయ్య సేమ్ చెప్పేది స్కూల్ విను. బాస్. రేపు పొద్దు మీ ప్రిన్సిపల్ దగ్గరికి వస్తాను. ఇప్పుడు ఉంటుంది నీకు. ఇటువంటి మ్యాటర్ స్కూల్ మాట్లాడకు, వరకు వద్దు నోరు బాస్. మూసే. అనయ్య నువ్వు బండి ఎక్కు. అనయ్య తన ఫ్రెండ్ నువ్వు అనయ్య బండి చెప్పేది ఎక్కు. చెప్పేది అనయ్య, విను బాస్. please. Just ఎంత చెప్పేది వేసా? ఒకసారి విను బాస్. రాధా రాధా నోర్మి. హలో రాధా, ఎలా ఉన్నావు? హలో మధు, అసలు నువ్వు ఎలా ఉన్నావో చెప్పు ముందు. ఏం చెప్పను, ఇంట్లో చాలా పెద్ద గొడవైంది. నాకు అసలు ఇంట్లో ఉండాలనిపించట్లేదు. ప్లీజ్ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. అసలు ఇప్పుడు చెప్తే ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్తాను చెప్పు. అదంతా నాకు తెలీదు. తీసుకెళ్తావా? తీసుకెళ్ళు, లేదా నన్ను నిజంగా చెప్తున్నాను, చాలా సీరియస్గా. యా ఓకే, నేను మీ వీధి చివరి నుంచి ఫోన్ చేస్తా. రెడీగా ఉండు, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. ఈ పెద్దల్ని వదిలేసి హ్యాపీగా మన బతుకులు మనం బతుకుదాం. సరే అయితే సాయంత్రం నేను రెడీగా ఉంటాను, తొందరగా వెళ్ళిపోదాం. ఈ పెద్దలతో మనకి ఇంకా పని లేదు. మనల్ని అర్థం చేసుకోనప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోదాం. ఎరా ఇంకేమైనా కావాలా? ఇంకేం వడ్డానయా తమ్ముడు? 2 ప్లేట్లు దోసి తమ్ముడు. ఏంటని అసలు ఈ మధ్య రావట్లేదు? ఏముందిరా, షూటింగ్ అడవుల్లో తినడానికి కూడా ఖాళీ లేదు. సరే కానీ నెక్స్ట్ సినిమాలో హీరో ఎవరు? ఉన్నాడులేరా, 5 స్టార్ సోల్మన్ రాజ్ అని, మమ్మల్ని దొబ్బడానికి. ఎంతవరకు వచ్చిందనే షూటింగ్? అవుతుందిరా, సగం అయింది. నాకు జాబ్ చూస్తున్నారు, ఎంతకాలం హోటల్లో చేయండి. నేను చెప్పాను రా ఫ్రెండ్కి, సాయంత్రం వస్తే మాట్లాడదాం, ఓకేనా? సరే అని సాయంత్రం వస్తాను. ఓకేరా, బాయ్. బాయ్ అన్నయ్య, ఫోన్ చేస్తానే. ఏంటో నాకు ఈ కర్మ. ఇంట్లో ఉంటే హాయిగా మమ్మీ వండి పెట్టింది తినేవాడిని. ఇప్పుడు నేను అందరికీ వండి పెట్టాల్సి వస్తుంది. ఇక్కడికే, బయటికి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. మమ్మీ భోజనం, ఆకలి చంపేస్తుంది మమ్మీ. ఏం ఛానల్ రా బాబు, అన్ని బోర్ కొట్టే ఛానల్స్ చూస్తుంటావు. అమ్మా నాకేం తెలుసు, పెట్టారో చూస్తున్నాను.
వెళ్ళానంట్రా మన ఏరియాలో కొత్తగా లేచిపోవచ్చిన వాళ్ళు. ఈడేం చేస్తాడు బాబు, అదేం చూస్తే అలా ఉంది, ఇటు చూస్తే ఎలా ఉన్నాడు. మమ్మల్ని ఏమో రామంటావా? మమ్మల్ని హెల్ప్ ఏం తీసుకుంటారా? నువ్వు నా చేయి పట్టుకున్నావనే మా అన్నయ్య నిన్ను కొట్టాడు. కనీసం నువ్వు ఏం చేయలేవా? అందుకే మా అన్నయ్యతో ఉండాల్సింది. నీతో వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. ఛీ! ఏయ్ ఆగు మధు, నేను చెప్పేది ఒకసారి విను. అమ్మ కాఫీ. నేను తప్పు చేశాను. ఏంటంటున్నా? నేను నిన్ను ప్రేమించి తప్పు చేశాను అంటున్నాను. నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేయడం కదా, నేను నిన్ను ప్రేమించి తప్పు చేశాను. నువ్వు ఆ రోజు నీ ఫ్రెండ్స్తో కవర్ పంపించి ఉండకపోతే నా లైఫ్ బంగారంలో ఉండేది. ఏంటి పంపింది నువ్వే కానీ ఫ్రెండ్స్ నా దగ్గరికి? నేను పంపించాను, నువ్వే పంపించావు. నేను నో చెప్పుంటే నా లైఫ్ ఇంకోలా ఉండేది. ఇంట్లో ఉన్నప్పుడు మహారాణిలా ఉండేదాన్ని. నీ దగ్గరకు వచ్చాక ఎలా ఉన్నానో చేసిన దాంతో నువ్వు చేసి నన్ను అంటున్నావు ఏంటి? ఏంటంటున్నావు? నీ ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చి చెప్పారు కాబట్టి నేను ఎస్ చెప్పాను. లేదంటే నా లైఫ్ చాలా బాగుండేది అని ఇందాకే ఒకసారి చెప్పాను నీకు. ఏంటి నా ఫ్రెండ్స్ నీ దగ్గరికి వచ్చారా? పంపింది నువ్వే కానీ ఫ్రెండ్స్ నా దగ్గరికి? మనం మోసపోయాం. అవును, మన ఫ్రెండ్స్ మన జీవితాలతో ఆడుకున్నారు. మనం నిజంగా మోసపోయాం. వాళ్ళ ఆనందం కోసం మన జీవితాల్ని వాళ్ళు నాశనం చేశారు. వాళ్ళు కల్పించిన ప్రేమని మనం నిజం అనుకుని మనం మోసపోయాం. మొత్తం ఇద్దరు లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఇంటికి వెళ్ళలేం. ఏం చేద్దాం? ఇక్కడే బ్రతకలేం. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? మనమే కాదు, చాలా మంది వాళ్ళ జీవితాల్ని లవ్ పేరు చెప్పుకుని చిన్న వయసులో నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ మనం గుణపాఠం చెప్పాలి. అవును, దీనంతటికి ఒకటే మార్గం, సూసైడ్. మన సూసైడ్ ఈ భావితరాలకి మనం గుణపాఠంగా చెప్పాలి. మన కథని న్యూస్ ఛానల్కి అందేలా చూద్దాం. సరే. దాన్ని వాళ్ళు న్యూస్ కింద చేస్తే మనలాగా ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకోకుండా ఉంటారు. ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళ జీవితాలతో ఆడుకున్నారా. వాడు చనిపోతూ నాతో ఒక్క మాట అన్నాడురా. అది ఇంకా నా మనసులో మెదులుతూనే ఉంది బావా. వాడిని ఎలాగో మనం బతికించుకోలేకపోయాం. కనీసం వాడు ఆఖరి కోరికైనా తీరుద్దాంరా. ఇది ఇచ్చి మీడియాకి ఇమ్మని చెప్పాడురా. ఇది మీడియాకి ఇస్తే 1 hour న్యూస్ అవుద్దిరా. అదే గనక పేపర్కి ఇస్తే 1 day న్యూస్ అవుద్దిరా. అదే గనక వరల్డ్ మొత్తం చూడాలంటే మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలరా. ఇంచుమించి కొంతమంది అయినా మారతారా. అవునరా బావా, నువ్వు చెప్పింది నిజమేరా. షార్ట్ ఫిల్మ్ తీద్దాంరా. ఎలాగైనా షార్ట్ ఫిల్మ్ తీద్దాంరా. సో ఫ్రెండ్స్, చూశారుగా వీళ్ళ జీవితం ఏమైందో. తెలిసి తెలియని వయసులో ప్రేమించడం కరెక్ట్ కాదు. ఈ వయసులో శ్రద్ధ పెట్టాల్సింది చదువు మీద కానీ ఇతర విషయాల మీద కాదు. ఈ వయసులో రాంగ్ స్టెప్ వేసి వీళ్ళలా మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. మీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకండి. ఇది చూసైనా తెలుసుకుంటారనే మా ఈ చిన్న ప్రయత్నం. మిస్టేక్ తెలిసి తెలియక. యువర్స్ శివ.